హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని రోటి పచ్చడి కదండి. వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అండి. పొట్టు మినపప్పు వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇవి వేయడం వల్ల ఈ రోటి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి పోపు దినుసులన్నీ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. 3 టమాటాలు, కడిగేసి సన్నగా కట్ చేసిన టమాటాలు, మన టేస్ట్ తగ్గట్టు కారం, పచ్చిమిర్చి ఇవి బాగా మగ్గే వరకు దగ్గరగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి టమాటా వేసాం కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా టమాటా పచ్చిమిర్చి బాగా దగ్గరగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీరని నీట్గా 2 కట్టలు అన్నమాట కడిగేసి నీట్గా వాష్ చేసేది. దేశవాళీ కొత్తిమీర అన్నమాట. హైబ్రిడ్ కొత్తిమీర కాదు, మనకు మార్కెట్లో దొరికే కొత్తిమీర కదండి. ఇది నాటు కొత్తిమీర, దేశవాళీ కొత్తిమీర. ఇది పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి 5 మినిట్స్ మగ్గ పెడదాం. ఇదిగోండి ఇలాగా కొత్తిమీర వేసాక బాగా దగ్గరగా మగ్గనివ్వాలి. అసలు నీరంటూ లేకుండా మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మనం రోటి పచ్చడి చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులండి. తీసావా? దంచుకున్నాం కదా మనం ముందుగా వేయించుకున్న పోపులు. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా వేసేసి రుబ్బేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బాలండి, ఎందుకంటే చిన్నది కదా ఇది. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందని కచ్చా పచ్చగా రుబ్బాను నేను. మనం టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. ఎంతో సింపుల్ అయినా నోటికి రుచికరమైన రోటి పచ్చడి రెడీ. కొత్తిమీర, టమాటా రోటి పచ్చడి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.